1960 నుంచి ఉన్నది సార్. అది మా అమ్మ పేరున డీ ఫారం ఉంది. 1B అడంగల్లో పేరు కూడా వస్తూ ఉండినది. 1988 వరకు 1B అడంగల్లో పేరు వస్తూ ఉండినది. తర్వాత 1989లో కరణంగా మదార్ సాబ్ అనే వ్యక్తి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉండినాడు. ఉద్యోగం చేస్తూ మా అమ్మ పేరు 1B అడంగల్లో తీసేసి అతని తమ్ముని పేరు ఎక్కించుకున్నాడు. అప్పుడు 1B అడంగలు కన్నం చేతుల్లోనే ఉంటున్నాయి. అతను మా భూమి మీద కన్ను పడి ఎక్కించుకున్నాడు సార్. విషయం ఇది. తర్వాత ఏమిరా అంటే అది ఫస్ట్ సిద్ధోటం కోర్టుకు వేసినాడు సార్. అతనే వేసినాడు. నేను సిద్ధోటం కోర్టులో లాయర్కి పెట్టి పిటిషన్ వేసినాను. ఈ మాదిరి చేసినాడు, ఇతను దొంగతనం చేసినాడు నా భూమి అనేసి సిద్ధోటం కోర్టులో వేసి అతను సిద్ధోటం కోర్టుకు అటెండ్ కాలేదు. ఎందుకంటే అతను జైలు అవుతుంది అనేసి, అందువల్ల కాలే. అతను సిద్ధోటం కొట్టేసి మాకు తీర్పు ఇచ్చినా సార్. తీర్పు ఇచ్చినాక మళ్ళీ అతను హైకోర్టుకు పోయాడు సార్. హైకోర్టులో నేను కూడా లాయర్కి పెట్టి కేసు జరుగుతున్నా కూడా అతను దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు కట్టినాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టి మళ్ళీ దాంట్లో టెంకాయ చెట్లు నాటినాడు. ఇల్లు కూడా కడతా అంటే నేను ఎస్పీ దగ్గర నుంచి సిఐ గారికి రెఫర్ చేసుకుని వచ్చి సిఐ గారి దగ్గర మాట్లాడినాను. అతనికి పిలిపించి సిఐ గారు మాట్లాడినారు. నాకు కూడా పిలిపించి మాట్లాడినారు. ఈ మాదిరిగా చేయవచ్చాను అంటే అతను నా భూమిలో ఎవరు దిగినా కూడా తలకాయలు లేపుతా ఇట్లే అన్నాడు సార్. సిఐ ముందర ఈ మాదిరిగానే అన్నాడు. అందరు సమక్షంలో అన్నాడు. విలేకరులు కూడా ఉన్నారు సార్ అక్కడ కొంతమంది. అంటే సిఐ గారు వచ్చినారు, ఇట్లా మాట్లాడకూడదు పెద్ద అయినా, నీకు 70 సంవత్సరాలు ఉన్నాయి, నీకు తక్కువ వయసు కన్నా ఉంటే నేను ఊంచి తందును నీకు కొట్టేసాను సార్.